నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. తాటి రొట్టె అయితే వేసేసానండి. చాలా సులువు అనుకుంటారేమో, 5 నిమిషాల్లో అవుతుందని అసలే చెప్పనండి. అందులో నిజం ఉండసమండి. తాటి రొట్టె అంటే ఎంత కష్టమో తెలుసండి. తాటిపళ్ళు అయితే చాలా సులువుగా లభించేస్తాయి, ₹1 వచ్చి లేకుండా లభించేస్తాయి. అవి తెచ్చుకున్న తర్వాతే ఉంటుందండి. చక్కగా తీసి చేసేటప్పటికి ఎంత సవగ్గా రూపాయి లేకుండా తాటిపళ్ళు దొరికినాయో అంత కష్టం. తాటి వేసిన తీసి రొట్టె వేసేటప్పుడు తీరిపోద్ది అన్నమాట. అవునండి, ఇలా తాటి రొట్టె వేయాలంటే చాలా శ్రమ పడాలి సుమండి. తాటిపళ్ళు గుజ్జు తీయటం మామూలు సామాన్యమైన విషయం కాదు సుమండి. చక్కగా ఇలా రొట్టేసిన తర్వాత ఖాళీ ఇలా రావాలంటే ఇంకా కష్టమండి. చాలా సిమ్లో పెట్టేసి దాన్ని చూసుకుంటూ ఉండి అటు ఇటు చేసుకుంటూ ఉండి ఉల్టా వేసుకోవటం, తిప్పల పాటలు పెట్టేద్దండి. ముక్కల కింద తిరిగిపోద్ది. తాటి వేసిన జిగురు ఉంటుంది కానీ ఇది తిరగేసే అవకాశం ఉండదండి. అందుకే పూర్వం పుల్లల పొయ్యి మీద కాల్చేసి పైన కూడా నిప్పులోసి కాల్చేసి అట్లా దెబ్బలించేసి ముక్కలు పోసేసి కనకాల ముక్కలు పెట్టేసేవారు. వేడిది కాదు సుమండి. చల్లారిన తర్వాత మధ్యాహ్నం చేసారనుకోండి, రేపు పొద్దున పెట్టేవారండి. వేడిది పెట్టేవారు కాదు, ఏ కారం వస్తుంది అనేవారు. చక్కగా ఒక ముక్క పెట్టారనుకోండి, ఆ రోజు అన్నం పెట్టడం అనేసేవారు. ఇదంతా పుష్టి చేసేస్తుంది మరి. చక్కగా అవునండి. అయితే మైసూరు పాకలాగా చక్కగా ఎంత బాగుందో అనుకుంటున్నారా? అవునండి, ఇదిగో పైన కింద ఒకేలాగా కాలింది. చూసారా ఎంత బాగుందో? అవునండి, ఇది ఇంత ముక్క తిన్నామనుకోండి ఇంకా తినాలనిపించండి. ఇడ్లీ రవ్వేసి ఇలాగా తాటి రొట్టె వేసుకున్నామనుకోండి, మరి పూర్వం అయితే పచ్చి నూకని పచ్చి బియ్యంతో చేసిన నూక వేసేవారు. అది ఉడకాలంటే చాలా టైం పట్టేసేదండి. ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ వేసేస్తానండి నేను. సేమ్ టు సేమ్ కేక్ లాగా ఉంటుందండి. ఇదిగో చూసారా, కేకే అనుకుంటారనమాట. ఎంత బాగుందో చూసారా, అంత దూదులాగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపించదు అనమాట. చక్కగా మీకోసం కోసేసి చూపించేసానండి. చూసారు కదా, ఏదన్నా కష్టపడితే ఫలితం ఉంటుంది అంటారు కదా. ఇలాంటి వాటిల్లో మాత్రం నిజంగా ఫలితం ఉండాలంటే చాలా కష్టపడాల్సమండి. చూసారా, నచ్చిందా? మరి ఇలా చూసి చేసుకోవాలి అనుకుంటే మరి కొంచెం కష్టపడాలండి. తాటి రొట్టె తినాలంటే సామాన్యమైన విషయం కాదులండి. చక్కగా తాటి వేసుకుని తీసుకున్న తర్వాత తగినంత నూక వేసుకుని కొంచెం బెల్లం తురుము కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనకు కమ్మగా కావాలి, ఓ రోజులో తినేద్దామంటే కొబ్బరి తురుము వేసుకోవాలి. అలా 4 రోజులు ఇంట్లో ముక్క ఉండాలి, తాటి రొట్టె ముక్క కొంచెం తిందాము అనుకుంటే కొబ్బరి తురుము మానేయాలి. అంతేనండి. చక్కగా మీకు పానలు ఉందా, అందులో పెట్టేసి సిమ్లో పెట్టేయండి. చక్కగా కాలుతుంది. ఉల్టా వేసుకోండి. కానీ కాలలేదని కంగారు పడిపోయి తిరగేసేస్తే లోపల ఉడకడుసమండి. దీనికి ఉడికే గుణం తక్కువ, ఉడికితేనే రుచి వస్తుంది. ఉడకటానికి ఇబ్బంది పెడుతుంది తాటి రొట్టె అంటేనే. అంతండి తాటి వేసం దానివల్ల. సరే, చక్కగా ఇలా రొట్టె మరి అలానే గారెల పూర్ల తాటి వేసం అంటూ తీసుకుంటే ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు. టైం తీసుకుంటుందండి. కష్టపడి చేసేవాళ్ళు ఉంటే మాత్రమే చేయగలుగుతారండి. దీని గురించి తెలిసిన వాళ్ళు అయితేనే చెయ్యాలి, లేకపోతే చేయలేరండి. నాకైతే దీని గురించి బాగా తెలుసులేండి, అందుకే చేసేస్తూ ఉంటాను. కష్టాన్ని మర్చిపోతాను. కానీ షుగర్ పెరిగిపోతుందండి, ఒళ్ళు అలసిపోయి. తాటిపళ్ళు చాలా సులభంగా లభించేస్తాయి కదా మనకి. అబ్బా అనుకుంటామా, ఇది తెచ్చుకుని చేసేటప్పటికి మొత్తం ఒళ్ళోనం అయిపోద్ది. నాకైతే షుగర్ అయితే పెరిగిపోయి నిద్ర ఉండలేదండి. 2 తాటిపళ్ళు తాటింపు వేసి తీసానా, అవస్థ పడిపోతున్నాను. మళ్ళీ ఓ రోజు ఊరుకుంటున్నానా, 3వ రోజు మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఎందుకంటే తాటి వేసి వేస్తున్నాను కదా మరి. తాడు సాఫ్ చేసి అదనమాట. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.